హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే గగన్ చేతికి చిక్కిన బొమ్మలో కెమెరాని తీసుకొచ్చి శరత్చంద్రకు చూపించి, నీ మొదటి భార్య శోభాచంద్రని చంపింది ఈ దుర్మార్గురాలు అపూర్వ. తను ఎన్నో కుట్రలు చేసింది, చివరికి భూమిని కూడా చంపాలనుకుంది. తన గురించి నీకు తెలియదు అన్నట్లుగా మరి శరత్చంద్రతో గగన్ నిజానిజాలని చెప్తే అప్పటికైనా శరత్చంద్ర కళ్ళు తెరిచి అపూర్వ భాగవతాన్ని నిజమని నమ్ముతాడా లేదా? అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే అపూర్వ నక్షత్రతో ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి నక్షత్ర, నీకు కొంచెమైనా బుర్ర పనిచేస్తుందా? అయినా మెడలో పసుపు తాడిని కొన్నాళ్ళు ఉంచుకోమని చెప్పాను, అంతేకాని నువ్వు ఆ చెర్రీగాడితో మొదటి రాత్రికి రియలైజ్ అయ్యానని మీ నాన్నతో చెప్తున్నావేంటి అని అనగానే మరేం చేయమంటావు అని అంటూ ఉంటుంది నక్షత్ర. నా జీవితం మొత్తం చిన్నప్పటి నుంచి నీ చేతిలో పెట్టాను. నువ్వు దాన్ని సరైన మార్గంలో పెట్టకుండా వంకర తింకరగా వదిలేశావు. అలాంటప్పుడు నువ్వు చెప్తే మాత్రం నేనేం చేస్తాను అని ఈ విధంగా నక్షత్ర అనే ఒక్కొక్క మాటకి అపూర్వ దగ్గర సమాధానం ఉండదు. అలా అని ఆ చెర్రీగాడితో కాపురం చేస్తావా అని గోరింటాకు సుజాత అడగగానే పిల్లల్ని కూడా కంటాను, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటే, ఏంటమ్మాయి నీ కూతురు నక్షత్ర ఇంతలా మారిపోయింది అనగానే, ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఇక నుంచి ఈ నక్షత్ర తన జీవితాన్ని తనే సరైన మార్గంలో పెట్టుకోబోతుంది. గగన్ బావతో నా పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు, కానీ ఇప్పుడు ఏం జరిగింది అని అంటూ అక్కడ నుంచి ఆవేశంగా వెళ్ళిపోతుంది కదా. అప్పుడే భూమి పాల గ్లాస్తో నక్షత్రకు ఎదురవుతుంది. వెంటనే నక్షత్రతో ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి, నక్షత్ర నువ్వు ఇంత త్వరగా చెర్రీతో మొదటి రాత్రికి ఒప్పుకుంటావని అనుకోలేదు అనగాను. హలో భూమి, నాకు చెర్రీగాడికి మొదటి రాత్రి జరిగిపోతే నీ లైన్ క్లియర్ అవుతుందని అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. నేనున్నంతకాలం నా మనసులో ఖచ్చితంగా గగన్ బావి ఉంటాడు. ఆ చెర్రీగాడు కేవలం నీ నుంచి పెళ్ళి తప్పించుకోవడానికి మాత్రమే నా మెడలో తాళి కట్టాడు అని ఈ విధంగా అంటూ, చెర్రీ అమ్మాయిల వెంట తిరిగేవాడే అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఏ అమ్మాయి మనసు బాధ పెట్టలేదు. చెర్రీని నువ్వే రాను రాను అర్థం చేసుకుంటావు అనగానే, నీ స్పీక్లు నాకేమీ అవసరం లేదు అని అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే లోపలికి పాల గ్లాస్తో నక్షత్ర వెళ్ళడం, అప్పటికే చెర్రీ లోపల చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. నక్షత్ర వచ్చి డోర్ వేసి దగ్గరికి వచ్చి, ఏవండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి చెర్రీ కాళ్ళ మీద పడగానే చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది అని అనగానే, అదేంటండి అలా అంటున్నారు, భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పేముంది అనగానే, నువ్వు ఇంతలా మారిపోయావు అంటే నేను అస్సలు నమ్మను అనగానే, ముందు ఈ పాలు తీసుకోండి అని అంటూ ఉంటే, నాకొద్దు అని అంటూ ఉంటాడు చెర్రీ. అదేంటండి అలా అంటున్నారు, తాగండి అనగానే, ఈ పాలల్లో ఏదో కలిపావు కదా అనగానే, నేనేం కలపలేదండి, నా మీద ఒట్టు, నేను చాలా మారిపోయానండి, నన్ను నమ్మండి అని నక్షత్ర అంటూ ఉంటే, నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనంత పిచ్చివాడిని కాదు నక్షత్ర. నేను భూమి నుంచి పెళ్లి తప్పించుకోవడానికి మాత్రమే నీ మెడలో తాళి కట్టాను, అంతేకాని నిన్ను భారీగా ఎప్పటికీ ఒప్పుకోను అని అంటూ ఉంటే, అదేంటండి అలా అంటున్నారు, అనుకోకుండా జరిగిన కావాలని జరిగిన మనకు పెళ్ళి జరిగిపోయింది కదా, డాడీ అని చెప్పారు, ఇద్దరిని సర్దుకుపోయి బతకమని చెప్పారు కదా, మన సంసార జీవితాన్ని ముందుకు సాగించాలనే కదా ఈ మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు, మీరు అలా మాట్లాడడంలో అర్థమేముంది, ఉంది పాలు తాగండి అనగానే, అయితే నువ్వు తాగు ముందు అని చెర్రీ అంటూ ఉంటాడు నక్షత్రను. వెంటనే నక్షత్ర, అదేంటండి ముందు భర్త తాగకుండా భార్య తాగుతుందా, భర్త తినకుండా భార్య తింటుందా, మన హిందూ సాంప్రదాయాన్ని మార్చేస్తారా ఏంటి
ముందు మీరు తాగండి అనగానే, అయితే నేను అస్సలు నిన్ను నమ్మను. ముందు నేను తాగి చచ్చిపోతే నువ్వు హ్యాపీగా సేఫ్ అవ్వచ్చు కదా, నీ మాట నమ్మేదే లేదు, నువ్వు అసలు మారావని నమ్మను అని అనగానే, ఒక్కసారి నక్షత్ర ముందు మీరు తాగండి, లాస్ట్ గుడక మీరు తాగబోయేసరికి నేను వెంటనే తాగేస్తాను అని అన్నా కూడా చెర్రీ వద్దంటే వద్దంటాడు కదా. వెంటనే నక్షత్ర కోపంతో స్పీడ్గా వచ్చి, తాగవా అని చెప్పి బలవంతంగా తాపించబోతుంటే చెర్రీ ఆ గ్లాస్ని విసిరి కొడతాడు. అది నక్షత్ర తట్టుకోలేక, ఏంటి పాల గ్లాస్ని విసిరేస్తావా అని కోపంగా తనని కొట్టినట్లుగా చీరంతా నలిపేసి పూలన్నీ తుంచి కింద పడేసి, కొట్టొద్దు చెర్రీ, నీకు దండం పెడతాను చెర్రీ, కొట్టొద్దు చెర్రీ అని అంటూ ఆవేశంగా అరుస్తూ ఉంటే, ఆ కేకలు బయట విని అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా, అదేంటమ్మాయి, మన అమ్మాయి ఎంత కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఆ చెర్రీగాడు మన నక్షత్రాన్ని కొడుతున్నట్టున్నాడు, త్వరగా పద ఏమైందో చూద్దాం అని చెప్పి వెంటనే వచ్చి, అమ్మ నక్షత్ర ఏమైంది అనగానే, మమ్మీ ఈ చెర్రీ నన్ను కొట్టేస్తున్నాడు మమ్మీ, నన్ను చంపేస్తాడు మమ్మీ, నన్ను కాపాడు మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీసి అపూర్వని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏమైందమ్మా నక్షత్ర అనగానే, చెర్రీ నన్ను కొడుతున్నాడు మమ్మీ అనగానే, బావా రా అని పిలుస్తూ ఉంటుంది అపూర్వ. అప్పటికే శరత్చంద్ర అలాగే కృష్ణప్రసాద్ మీరా అందరూ కూడా వచ్చేస్తారు. భూమి కూడా వచ్చేస్తుంది. ఇంకా బిందు అలాగే మీరా వాళ్ళ అత్తయ్య అందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారు. వెంటనే ఏమైందమ్మా నక్షత్ర అనగానే, డాడీ అది చెర్రీ నన్ను కొట్టాడు డాడీ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అది కాదు మామయ్య అనగానే, ఆగరా నువ్వు, నా కూతురు చెప్పేది విన్న తర్వాతే నువ్వు చెప్పేది ఏదైనా వింటాను, అమ్మ చెప్పు నక్షత్ర అనగానే, డాడీ అది అని అంటూ ఉంటే, చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. వెంటనే నేను పాల గ్లాస్తో లోపలికి వెళ్ళాను కదా, చెర్రీకి పాలు ఇస్తుంటే నాకు ఆ పాలు వద్దు, నేను భూమి మీద పెళ్ళి తప్పించుకోవడానికి మాత్రమే, భూమి నుంచి పెళ్ళి తప్పించుకోవడానికి మాత్రమే నేను మెడలో తాళి కట్టాను, అంతేకాని నేను ఎప్పటికా భారీగా అంగీకరించను, నీ నోటికుంటానే నేను నీ భర్తని కాదు భార్యని కాదు అని రప్పించేలా చేస్తానని నన్ను కొట్టాడు డాడీ అనగానే, నా కూతురు మీద చేయేస్తావా అని చెప్పి వెంటనే చెర్రీ చెంప పగలగొడతాడు శరత్చంద్ర. అక్కడ ఉన్న అందరు కూడా షాక్ అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇందాక గది లోపలికి వెళ్ళేటప్పుడు ఎప్పటికీ గగన్ బాబే నా మనసులో ఉంటాడని అన్నది కదా, అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక నక్షత్రతో ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర, అమ్మ నక్షత్ర, ఇక నుంచి చెర్రీగాడు నీ మీద చేయి చేస్తే నాకు చెప్పు, వాడి ప్రాణాలు తీస్తాననగానే ఇద్దరు కూడా గది లోపలికి వెళ్తారు. చెర్రీ సోఫాలో పడుకుంటాడు. హాయిగా నక్షత్ర బెడ్ పైన పడుకొని నిద్రపోతుంది. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అసలు ఏమైంది ఏంటి అని భూమి అడగగానే చెర్రీ ఈ విధంగా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. అయితే చెర్రీ నిన్ను నక్షత్ర అందరి ముందు బ్లేమ్ చేయాలని, నాన్న నోటుకుంటానే మీ ఇద్దరికి విడాకులు వచ్చేలా చేయాలని అనుకుంటుంది. నువ్వు కూడా అలానే బిహేవ్ చేయి, ఎందుకంటే నీకు కూడా నక్షత్ర ఇష్టం లేదు కదా అనగానే, నక్షత్ర అంటే ఇష్టం లేదు, కానీ మా అన్నయ్య అంటే ప్రాణం భూమి, మా అన్నయ్య కోసం ఏదైనా చేస్తాను, ఇప్పుడు నేను దానికి విడాకులు ఇస్తే ఖచ్చితంగా అది మళ్ళీ గగన్ చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేసి భూమికి పెళ్లి చూపులకు వస్తున్నారన్న నిజాన్ని మొత్తం కూడా చెప్పేస్తాడు. అసలు భూమికి ఏమైందండి, ఎందుకు ఇలా చేస్తుంది అనగానే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు, జరిగిందంతా జరిగిన తర్వాత మళ్ళీ కూడా మొదటికే వస్తుంది, అసలు భూమి ఒక పజిల్లా తయారైంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తే శారద ఏడుస్తూ ఉంటుంది. మరి నిజానికి గగన్ని పెళ్లి చేసుకోవడానికి శారదను ఒప్పించమని భూమి రావడం, మరి గగన్ శరత్చంద్రకు ఫోన్ చేసి చెప్పడం, ఈలోపు పెళ్లి చూపుల నుంచి పారిపోయిందని భూమి అనుకోకుండా మరి వెంటనే ముహూర్తాలు అన్నీ కూడా పెట్టించేయడం జరుగుతుంది కదా. మరి నిజంగా భూమి పెళ్ళికి ఒప్పుకుంటుందా? టెడ్డీ బేర్లో ఉన్న కెమెరాని చూసి మరి గగన్ శరత్చంద్రకు నిజం నిరూపించడం ద్వారా అపూర్వ భారతం పట్టబోతున్నారా? ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే.